జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే, మకర రాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు ఈ 49 రోజులు కూడా మీకు గురువు 6వ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల 7వ స్థానమైన కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు. తద్వారా మీకు ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏంటి అని గనక 7వ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే మీకు ఏ విధమైన ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తారా, అశుభ ఫలితాలు ఇస్తారా, అవి ఏంటి, శుభం అయితే ఏంటి, అశుభం అయితే ఏంటి, ఎందుకంటే మనం తన జాగ్రత్త తీసుకోవాలి కదండి. అందుకోసం అది మనకి శాస్త్రకారులు అందించారు. అందుచేత ఆ విషయం శాస్త్రకారులు మనకి అందించినటువంటి విషయాన్ని నేను మీకు అందించబోతూ ఉన్నాను. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురౌ. సప్తమస్తే అంటే 7వ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే, సంచరిస్తూ ఉన్నట్టయితే జరిగేది ఏంటంటే రాజకీయ వ్యవహారాల్లో మంచి మీకు జయం కలుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టదు. జ్వరము, దగ్గు, ఏదో ఒక ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం చెప్పేదే ఉందండి. డబ్బుల కంటే కూడా భాగ్యం ఆరోగ్యం. తేజస్సు, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధి. అంటే గాత్రపోషణం ఉన్నట్టయితే ఇది అందరికీ సంబంధించినట్టు అందరికీ సంబంధించే ఉంటుంది. ఇప్పుడు ఒక దైన్య స్థితిలో డబ్బులు లేక ఆరోగ్యం బాగలేని వాడు గాత్రం వేరుగా ఉంటుంది. జేబు నిండా 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకున్నటువంటి వాడు, అలాగే ఆరోగ్యం బాగున్నటువంటి వాడు కాస్త గాంభీర్యంగా, ఒక అహంకారపూరితంగా, ఒక కలేజాగా మాట్లాడగలుగుతాడు. అట్లా ఇక్కడ గాత్రపోషణం ఉంటుంది, అభీష్ట సిద్ధి. అని చేత మీరు ఏమనుకుంటే అది సాధించగలుగుతారు ఈ 49 రోజులు. అభీష్ట కార్యసిద్ధి అంటే అది సప్తమస్తే భవేత్ గురు. 7వ స్థానంలో కనుక గురువు ఉంటే అంటే ఇక్కడ కర్కాటకం మకర రాశి వారికి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు చాలా ఇవ్వబోతున్నారు గురువు. అంచేత ఈ సంతోషంలో అయినా మీరు మనకేదో అపకారం చేసినప్పుడు మాత్రమే తలుచుకుందాం అనుకోకుండా, మంచి చెడ్డ జరిగినా కూడా ఆ మహానుభావులను, నవగ్రహాలని కూడా రోజు స్మరించుకోండి. తప్పకుండా ఇంకా మరింత మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శోభం భూయాత్.